జై శ్రీమన్నారాయణ. ఈరోజు లెట్యూస్తో పప్పు కూర. ప్యాన్ పెట్టి తాలింపు గింజలు, పెసరపప్పు, ఒక 2 పిరికిళ్ళు పెసరపప్పు వేసాను నేను. కొంచెం తాలింపులో పెసరపప్పు గోలాలి. గోలాక వాటర్ పోసేయాలి. వాటర్ పోసేసి ఇప్పుడు వాటర్ పోసి పసుపు వేయాలి. పసుపు వేసుకొని వాటర్ పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. సగం ఉడికాక లెట్యూస్ కోసుకొని లెట్యూస్ అందులో వెయ్యాలి. తొందరనే ఉడుకుతుంది, చాలా తొందరగా అవుతుంది లెట్యూస్ పప్పు. మా అబ్బాయికి చాలా ఇష్టం ఇది. లెట్యూస్ కూర చాలా ఇష్టం. ఇలా సన్నగా కోసుకొని పచ్చిమిరపకాయలు, లెట్యూస్ 2 కోసుకొని ఈ పప్పు సగం ఉడికాక ఇది వేసేయాలి. లెట్యూస్ వేసేయాలి. వేసేసి కలియబెట్టాలి. లెట్యూస్ ఎక్కువ ఉండాలి, పప్పు తక్కువ ఉండాలి, అలా వేసుకోవాలి. ఇట్లా తొందరగా ఉడుకుతుంది లెట్యూస్ కూడా. మూత పెట్టి ఇలా ఉంటుంది. కొంచెం ఉడికాక వాటర్ కొంచెం ఎగ్గిపోయాక పసుపును ఉప్పు వేయాలి. ఇంకొంచెం పసుపు, సాల్ట్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. పప్పు సగం ఉడుకుతుంది కనుక సాల్ట్ వేసినా కొంచెం ఉడుకుతుంది. ఇగో సాల్ట్ను ఉప్పు వేసాను నేను. నీరిగ్గిపోయే వరకు ఉంచాలి. నీరిగ్గాక భగవంతుడికి పెట్టుకుంటున్నాను. అరగించవయ్య శ్రీహర మాతాపితుడా కుసుమాంబతుడా నీదాసితుడా అరగించవయ్య శ్రీహర. ఇలా ఉంటుంది లెట్యూస్ పప్పు. దోశకు బాగానే ఉంటుంది, చపాతీకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. సలాడ్ చేసుకుంటారు దీంతో, కానీ నేను పప్పు వేశాను, చాలా బాగా వచ్చింది.